వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్పందన బ్లడ్ బ్యాంక్లో కాంగ్రెస్ యువ నాయకుడు పాతకాల ప్రవీణ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొనగంటి మల్లయ్య, యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మొహమ్మద్ సజ్జాద్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు, జమ్మికుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మానుపాటి సూర్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈరోజు జమ్మికుంట పట్టణంలో మరి యూత్ లీడర్ పాతకాల ప్రవీణ్ గారు మరి వారు అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం బ్లడ్ ఇవ్వాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు జమ్మికుంటలో స్పందన బ్లడ్ బ్యాంక్లో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. వారిని మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మరి 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు రాబోయే రోజుల్లో ఎక్కువ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే మరి రక్తం అనేది ఎక్కడో దగ్గర దొరికేది కాదు. మరి ఆపదలో ఉన్న వాళ్ళకు, యాక్సిడెంట్ అయిన వాళ్ళకు మరి రక్తం అత్యవసరంగా కావాలి అన్నప్పుడు చాలా మంది ప్రజలకు ఈ రక్తం దొరకక మరి ఇబ్బందుల పాలై చనిపోయిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. కనుక కర్నూలు జిల్లా ఆదోనిలో అంబేద్కర్ జయంతి ఉన్న లెక్క చేయని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారు మాత్రం సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆదోని గోకర్ జెండా ప్రభు కాన్వెంట్ ప్రైవేట్ స్కూల్ మరియు గణేష్ సర్కిల్ కుమ్మరిగేరి ప్రాంతంలో ఉన్నటువంటి అరుణ ప్రైమరీ స్కూల్ యాజమాన్యం వాళ్ళు అంబేద్కర్ జయంతి ఉన్న నిమ్మకు నీరంటనట్టు వ్యవహరిస్తున్నారు. ఇక అరుణ ప్రైమరీ స్కూల్ యాజమాన్యం వారు నేమ్ బోర్డు కూడా లేకపోవడం హాస్యాస్పదం. తల్లిదండ్రులు ఎగ్జామ్ ఫీజులు కట్టాల్సిన బోర్డు మాత్రం స్కూల్ దగ్గర దర్శనమిస్తోంది. వీళ్లపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూడాలి. मालूम कई को स्कूल में बंद गवर्नमेंट हॉलिडे एग्जाम सब बंद ప్రోటోకాల్ ప్రకారంగా ఎందుకు కూర్చోబెట్టుకుంటారో హాలిడే కాదు సార్, అది తప్పు. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు అందరికి నమస్కారం. ఈరోజు గోకర్ జెండా గణేష్ సర్కిల్ ఏరియాలో పరువు కార్మెంట్ స్కూల్ ఓపెన్ ఉన్నందువల్ల ఈరోజు అంబేద్కర్ జయంతి ఉన్న స్కూల్ పెట్టుకొని ఏదో సార్కి వచ్చి అడిగితే లేదు ఎగ్జామ్స్ ఉన్నాయంటారు. పిల్లలు కడితే ఎగ్జామ్స్ లేవు అని పిల్లలు చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో చూడండి. భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంతిని మెట్పల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పార్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కోరుట్ల నియోజకవర్గ నాయకుడు జువ్వాడి కృష్ణారావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. నేను ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఒక గొప్ప మహనీయుడు. ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి నాయకుడు. ఇవాళ దేశం ముందుకు వెళ్తుందంటే కారణం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు చదువుకున్న చదువుతోటి విదేశాలలో గొప్ప చదువులు చదివి స్వతంత్ర అనంతరం మనకి ఇక్కడ రాజ్యాంగాన్ని పొందపరిచి ఇవాళ ఒక బడుగు బలహీన వర్గాలు కులాలకు ఏదైతే ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా ఇవాళ వీరు రచించిన రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ల క్రమంలో భాగంగా ఎంతోమంది ఉద్యోగాలు పొంది ఎంతోమంది అట్టడుగు బలహీన వర్గాలు పైకెదిగిన సందర్భాలు ఇలా ఈ రాజ్యాంగంలో ఏదైతే బాబా సాహెబ్ 134వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మంచిర్యాల జిల్లా లఖేటిపేట మున్సిపాలిటీ పరిధిలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు లఖేటిపేట మహాలక్ష్మి వాడ నుండి మాల కుల సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు చిన్నపిల్లలు అందరూ కలిసి పాదయాత్ర బయలుదేరిన ఉత్కూరు చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మాల కుల సంఘ నాయకులు మహిళలు మాట్లాడుతూ మాలల ఐక్యత చాటాలని, అదేవిధంగా బెల్ట్ షాపుల వల్ల కొందరి జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎక్కువగా యువత మద్యానికి బానిస అవుతున్నారు, బెల్ట్ షాపులను ఎత్తివేయాలని మహిళలు నిరసన వ్యక్తం చేసినారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ హనుమాన్ టెంపుల్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా మాఖ్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు ఆసది అఖిలేష్, భాస్కర్, కనకరాజు, శ్రీధర్, విడిసి సభ్యులు, మాజీ ఎంపీటీసీ గోపురి ఓడన్న, గంగాధర్, సెక్రటరీ రాజు, కుమార్, నర్సయ్య, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ యూత్ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చినటువంటి యూత్కి కూడా మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అన్న మాట్లాడు సార్, మాట్లాడండి.
మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. అందరికీ తెలిసిందే, మన చిన్నప్పటి నుంచి కూడా మన స్కూల్ స్థాయి నుంచి పడితే ఇప్పటి వరకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం ఎట్లా గడిచింది, ఆయన యొక్క జీవిత చరిత్ర కానీ, ఆయన సాధించిన విజయాలు కానీ, మన దేశానికి సేవ చేసిన విధానం కానీ మీ అందరికీ తెలుసు. దాని గురించి ఒక 2 నిమిషాలు ఆయన జీవిత చరిత్ర గురించి, ఆయన గొప్పతనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన జీవిత చరిత్ర గురించి మీకు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే. ఏంటంటే మళ్ళీ ఒకసారి ఆయన గొప్పతనం ఏంది, ఆయన జీవితం మన భారతదేశం కాదు, యావత్తు ప్రపంచానికి ఆయన ఒక ఆదర్శప్రాయుడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ పార్కులో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్పల్లి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా భారతదేశ ప్రజలకు సమాన హక్కులు లభించాయి, అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని, సమానత్వం కలిగిన సమాజం ఏర్పడాలని ఆయన రాజ్యాంగంలో అనేక కీలక అంశాలను ప్రతిపాదించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన జువారి నరసింహారావు గారికి మరియు బీజేపీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయిన నవీన్ గారికి మరియు సుజిత్ రావు గారికి, పిసిసి డెలిగేట్ మెంబర్ గారికి, మరియు మెట్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ మెంబర్స్కి, కుల సంఘాల అధ్యక్షుల గారికి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్. హలో సార్. అందరికీ, ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున జైపీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలందరూ చాలామంది మాట్లాడినారు. ఒకటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది అంటే ఇవాళ మన అందరం తెలంగాణని గర్వంగా మనందరం కూడా భావిస్తూ ఉన్నామంటే అది రాజ్యాంగంలో బాబాసాహెబ్ గారు ఆర్టికల్ 3 ద్వారా పొందుపరిచిన కారణం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం కూడా హాయిగా బతుకుతూ ఉన్నాం. రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదని, అది దేశ ప్రజల పవిత్ర గ్రంథమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బైన్సాలో బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడుతున్నారని, ఆయన చేసిన సేవ ప్రపంచానికి చాటాలని కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి పంచతీర్థాల పేరుతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. डॉक्टर बाबासाहेब आंबेडकरांचा, भारतीय संविधानांचा, पंचशील पार्ट्या डॉक्टर बाबासाहेब आंबेडकरांच्या जयंतीच्या माध्यमातून सन्मानाने स्वागत करत आहेत. गौरवाची गोष्ट आहे. म्हणून बाबासाहेब आंबेडकर हे स्टॅच्यू कमिटीचे अध्यक्ष ॲडव्होकेट प्रतिनिधित आणि व्यासपीठावर उभारलेले हैदराबादून आलेले मंदल्ला भास्कर, मसले लक्ष्मीनारायणा, पुन्हा रविकुमार आणि तसेच उदय तालुक्याचे माजी आमदार गड्डीगार केव्हाही संविधान बदलतो म्हणून म्हणले नाही. हे शब्द चूक आहे आणि 100% तुम्ही पुढे करून टाकून देता. पंतप्रधानांना आम्ही भारतीय जनता पार्टीचे रिक्वेस्ट करू की तुम्ही पद सोडा म्हणून. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ధాన్యాన్ని ఓ లారీ డ్రైవర్ దళారులు కుమ్మక్కై రైస్ మిల్లుకు వెళ్లే మార్గ మధ్యలో లారీ నుంచి వారి ధాన్యం బస్తాలను ఓ ట్రాలీ వాహనంలో వేశారు.
అటుగా వెళ్తున్న ఓ రైతు గమనించి వారిని ప్రశ్నించగా నీకేం సంబంధం, నీ పని నువ్వు చూసుకో అంటూ హెచ్చరించారు. సదరు రైతు తన ఫోన్లో వీడియో తీశాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మాల యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు తాజా మాజీ నాళేశ్వర్ సర్పంచ్ త్యాగా సరీన్, మాజీ ఎంపీటీసీ శ్యామల, జీవీ సెక్రటరీ నాళేశ్వర్, భీమారెడ్డి ప్రవీణ్, కారోబార్ భుజంగరావు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు రాజేశ్వర్, సుధాకర్, బాబన్న, భోజన్న తదితరులు పాల్గొన్నారు. మొత్తం నేర్తే కూడా ఊర్లే కుర్మలు చూసినట్లు అర్థం లేదు. అయిపోతుంది. నమస్తే. మాట్లాడతానే 10 నిమిషాలు టైం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం జి మేడపాడు గ్రామంలో ఆలయ ధర్మకర్త నాడిపిల్లి సోమేశ్వరరావు, అరుణ దంపతుల ఆధ్వర్యంలో సత్తెమ్మ తల్లి సంబరం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ అమ్మవారిని మేడపాడు సర్పంచ్ పట్టాని వెంకట్రావు, దేవీ దంపతులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పట్టాని వెంకట్రావు మాట్లాడుతూ జి మేడపాడు గ్రామంలో రామారావుపేటలో ఉన్న సత్తెమ్మ తల్లి సంబరం ఎంతో వైభవంగా జరిగింది అన్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో బాబు జగ్జీవన్ రావు యూత్ ఆధ్వర్యంలో
ఎడిదా ప్రసన్న కుమార్ అలియాస్ పండు సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఎస్సీ మాదిగపేటలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జిల్లా వ్యవసాయ మండలి సభ్యులు కంటే వినయ్ తేజ, వైఎస్ఆర్సీపీ నాయకులు హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు పూలమాల వేసి కేక్ కటింగ్ చేశారు. వారితో పాటు కొల్లు సుందర్రావు, కొండేటి కిషోర్, పిల్లి క్రాంతి, బత్తిన బ్రదర్స్, ఉప్పాడి నాగేంద్ర తదితర బూరుగుపూడి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం మహాజ్ఞాని సంపన్నుడు, మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న పూజ్యశ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రాజవొమ్మంగి జనసేన మండల అధ్యక్షులు బదిరెడ్డి మూర్తి అధ్యక్షతన హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు బాదా మోహన్, అడ్వకేట్ మోరి దత్తాత్రేయ, ఉపాధ్యాయులు బోడారపు కృష్ణ, గుమ్మడి నానాజీ, మిరియాల రమేష్, బాలరాజు తదితరులు పాలతో అభిషేకం చేసి నివాళులర్పించి స్థానిక ఎస్టీ బాయ్స్ విద్యార్థులకు బిస్కెట్లు, శీతల పానీయాలు పంచారు. చూడాలి. మీరు అక్కడ ఉండండి, పిల్లలకి ఇచ్చేస్తారు. ఫోటో తీయండి కాదు ఇంకెవరున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఆవిష్కరణ చేసి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అంబేద్కర్ గారిని అనేకసార్లు అవమానపరిచి ఆయన ఓటమికి కొన్ని పార్టీలు కారణమని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని అచ్చన్పల్లి 1వ వార్డులో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాలలతో సత్కరించారు. మున్సిపల్ చైర్మన్ తూము పద్మజ శరత్ రెడ్డి, బంటు సాయిలు, మాజీ సర్పంచ్ వీరభద్రారావు, మాజీ సర్పంచ్ దామోదర్,
కౌన్సిలర్ పాషా మొయినుద్దీన్, టౌన్ ప్రెసిడెంట్ తలారి నవీన్, యూత్ ప్రెసిడెంట్ సాంబిరెడ్డి, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్, ధనంజయ రెడ్డి, దాసయ్య, వెంకటేష్, నగేష్, భూమయ్య, గులాం, శివకుమార్, కాశీనాథ్, రామకృష్ణారెడ్డి, భాను యూత్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు ఇటీ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 14 అనగానే ఫస్ట్ మనకు ముందుగా గుర్తుకొచ్చేది అంబేద్కర్ గారి వారి జన్మదినోత్సవం సందర్భంగా బోధనలోని ఆచన్పల్లి ఫస్ట్ వార్డులో అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ప్రతి సంవత్సరం వారిని ఉద్దేశించి ఇక్కడ చాలా గ్రాండ్గా అందరినీ కలుపుకొని ఊర్లో గ్రామస్తులు కమిటీ మెంబర్స్ అందరూ కలిసి చాలా గ్రాండ్గా ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకుంటాము. ఇది 134వ సంవత్సర వేడుకలు కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జై అంబేద్కర్. చిన్నతనంలోనే అస్పృశ్యతను ఎదుర్కొన్న మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పెద్దపరిమి గ్రామ మాజీ ఎంపీటీసీ దావులూరి పోతురాజు అన్నారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవములలో భాగంగా తాటికొండ నియోజకవర్గ పరిధిలోని పెద్దపరిమి గ్రామంలో కమ్యూనిటీ హాల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఆయన ఒక వర్గ నాయకుడు కాదు, ఆయన ప్రజలందరి నాయకుడు. ఆయన పేద ప్రజలు ఆశాజ్యోతి. ఆయన భారత రాజ్యాంగం ఆనాడు రాశాడు. ఆయన చాలా చిన్నతనంలో చాలా బ్రహ్మాండంగా చదువుకొని విదేశాలు కూడా ఆయన పోయాడు. పోయి విదేశాల్లో కూడా చదువుకొని మంచి వత్తగా ఎదిగాడు. ఆయన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. కేంద్ర మంత్రిగా కూడా భారతదేశానికి న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశాడు. ఆయన సేవలు మన భారతదేశం మొత్తం మీద చేశారు. ఆయన రాజ్యాంగం రాశాడు. ఏది ఎక్కడ ఉండాలా, పోలీసుడు ఏం పని చేయాలా, రైతు ఏం పని చేయాలా, కార్యకర్త మన లాయర్ ఏం పని చేయాలని చెప్పి ఒక రాజ్యాంగం రాశాడు. ఆయన రాజ్యాంగం ప్రకారమే మనం ఆంధ్రప్రదేశ్ కానీ మన భారతదేశం కానీ ఉందంటే ఆయన రాజ్యాంగంలోని పాయింట్లు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినవాడు కాదు, ఆయన అందరికీ సంబంధించిన మనిషి అని చెప్పి తెలియజేస్తూ నేను విరమించుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ పార్కులో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా డీఎస్పీ రాములు, సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాములు మాట్లాడుతూ బహుజన వర్గాల నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. దేశ ప్రజల హక్కులను పరిరక్షిస్తూ సమానత్వాన్ని కల్పించేందుకు చేసిన కృషి అపూర్వమని తెలిపారు. ఆ మహనీయుని యొక్క సేవలు ఎంతో గొప్పవి. అతడు రాబో కాలంలో తను వేసినటువంటి మన బలైన వర్గాలకు మేము మర్చిపోము. వారి ఆశయాల కోసం మేము తప్పక కృషి చేస్తాం. వారి యొక్క అడుగుదారులో నడవడానికి మేము తప్పక ఆ ప్రయత్నం చేసుకుంటూ ఉంటాము. తిరుపతి జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు ఈర్ల రాజామాదిగ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ కూడలి నందు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. తరువాత గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు, గర్భిణీలకు పాలు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.
అనంతరం సన్నిధి వీధిలోని అంబలి స్వామి ఆశ్రమం నందు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.